వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో బీసీ కులగణన 45 రోజుల్లో సక్సెస్ అయినామంటున్నారు. సో దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా అధికారికంగా ఇవాళ బీసీ లెక్కలు అధికారులు చెప్పబోతున్నారు. దీనిపైన బీసీ సంఘాలు ఏమంటే తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి విక్రమ్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయింది కదా? అంటే బీసీలను మోసం చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినామని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే దాన్ని ఖచ్చితంగా బీసీ సమాజం వాళ్ళని గుర్తించింది, దానికి తగిన గుణపాఠం చెప్తుంది అని చెప్పి మనం సక్సెస్ ఎక్కడ కూడా కాలేదు. తప్పుల తడకల లెక్కలతోని, అబద్ధాలతోని, అసలు ఎన్ని అబద్ధాలంటే 2011 సర్వేకు, 2014 సర్వేకు, 2024 సర్వేకు ఎక్కడ కూడా పొందడం లేదు. కేవలం బీసీ జనాభానే కాదు, ఎస్సీ జనాభా కానీ, ఎస్టీ జనాభా కానీ, మైనార్టీ జనాభా కానీ, ఈవెన్ తెలంగాణ ప్రజానీకాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత చర్యలతో తీసుకొచ్చిన ఈ కులగణన లెక్కలు తప్పుల తడక. ఎందుకు అట్లా అంటున్నారు తప్పుడు తడక అని? ఎందుకంటే బీసీ కులగణన చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అవును. సో ఇప్పుడు చేసిన లెక్కల్లో దాదాపు 46.8% వరకు బీసీలు ఉన్నారని లెక్క తెలిచారు. ఉన్న జనాభాలో బీసీలే ఎక్కువ ఉన్నారు కదా, ఇంకేంటి ఇక్కడ సమస్య? ఇప్పుడు సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తాం, ఇది ఎక్స్రే అనుకున్నారు. అంటే మేము నిజమే నమ్మినాం. ఎక్స్రే అంటే మనం ఇప్పుడు ఎక్స్రే చేతు తీసి చేతు లోపల ఏముందో వెళ్తుంది. కానీ వీళ్ళు తీసింది ఏంటంటే ఎక్స్రే తీయలే. వీళ్ళు ఎగ్జాంపుల్ హాడ్ పోతే అప్పుడు నకలు కొడుతారు, కాపీ. ఏ రిపోర్ట్ వచ్చినా వీళ్ళు రబ్బర్తో రబ్ చేసి జానారెడ్డి అనే ఒక పెద్ద మనిషి ఆడిన కుతంత్రంలో ఈ బీసీలను బలిపశువులను చేద్దామనుకుంటుండు, ఎస్సీలను బలిపశువులను చేద్దామనుకుంటారు, మైనార్టీలను చేద్దామనుకుంటారు. ఎందుకంటే మీకు లెక్కలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. 2014లో బీసీ జనాభా 1,85,61,856. అంటే 51% హిందూ బీసీలు వెళ్ళారు అప్పుడే 2014 ఎస్కేఎస్ సర్వే ప్రకారం. 2024కి వచ్చేసరికట 1,64,09,001, అంటే 46%. మళ్ళీ ఈ మిగిలిన ఇంతమంది ఎక్కడ పోయి 21,52,677 మంది ఎట్లా తగ్గుతారు? 21 లక్షల మంది గాయబవుతారేనన్నా. ప్రతి సంవత్సరం 3% జనాభా పెరుగుతుంది. మనం భారతదేశము 2వ స్థానంలో జనాభా నుంచి మొదటి స్థానానికి పోయినాం. చైనా ఇప్పుడు 2వ స్థానానికి పోయింది. కానీ తెలంగాణలో మాత్రం బీసీ జనాభా 21 లక్షల మందిని తగ్గించిర్రు. అంటే ఎంత కుట్ర చేయాలి ఇది? ఎంత కుట్రతో తగ్గించారు? బీసీలతో పాటు ఎస్సీ జనాభా కూడా గతంలో సర్వే చేసినప్పుడేమో 18% ఉండే, ఇప్పుడు సర్వే చేస్తే 17.43%. అంటే 1,75,000 మంది ఎస్సీ జనాభా తగ్గుతారు. అదేవిధంగా ముస్లిమ్స్ జనాభా కూడా దాదాపు 1,66,000 మందిని తగ్గించిర్రు. అంటే దీని వెనుక కుట్ర అయ్యింది. సరే, ఎస్సీలు తగ్గిర్రు, బీసీలు తగ్గిర్రు, ముస్లిమ్స్ తగ్గిర్రు. అనూహ్యంగా కావ్య గారు ఇది ఒక మిరాకిల్ అంటారు చూసినావా? భూకంపం వచ్చినట్టు, సముద్రంలో సునామీ వచ్చినట్టు ఏకదం ఈ 10 కాలంలోనట ఓసీలు అంతకుముందు 8% ఉన్నోళ్ళు 13%. అంటే అంతకుముందు 31 లక్షలు ఉన్నారు, ఇప్పుడు 47 లక్షలు. అంటే దాదాపు 15 లక్షల మంది కొత్తోళ్ళు పుట్టిర్రు. మళ్ళీ ఈ సీక్రెట్ ఏందో ప్రభుత్వం మాకు చెప్తే మేము ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే 21 లక్షల మంది బీసీ జనాభా తగ్గుతారు, ముస్లిం జనాభా తగ్గుతారు, ఎస్సీ జనాభా తగ్గుతారు, 16 లక్షల మంది ఓసీలు పుట్టిర్రు. ఇది ఎక్కడ లెక్క? ఎట్లా పుట్టిర్రు వీళ్ళు? పోనీ ఓవరాల్గా చూసుకున్నా 2014 3,63,95,796 మంది ఉండే జనాభా. అంటే ఇప్పుడేమో 3 లక్షలు, అంటే 9 లక్షల మంది పూర్తి జనాభా కూడా తగ్గిర్రు. అసలు ఇవి లెక్కలేనా? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నేటి 2011 సెన్సస్ ప్రకారం తీసుకున్న ఎవ్రీ ఇయర్ 3% పెరిగినా నేటికి 4,10,00,000 పైన చిలుకనే జనాభా ఉన్నారు. నువ్వు లెక్క పెట్టకపోతే, నీకు చేత కాకపోతే లెక్క పెట్టలేదని చెప్పు. మేము అన్యాయం చేస్తామంటే అన్యాయం చేస్తాం, అధర్మం చేస్తామని చెప్పు. కానీ తప్పుడు లెక్కలు చూపించి, అన్యాయపు లెక్కలు చూపించి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేద్దామంటే తెలంగాణ సమాజం ఈ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మదు. సరే, మీరు నమ్మదు అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో 100% అయ్యింది కులగణన సర్వే అని ఎవరు చెప్పట్లేదు కదా? అవును, 3% మేము కలుపుతున్నాం. అంటే 3% సర్వే కాలేదు అంటున్నారు. 3% అంటే ఎంత? తింపి కొడితే 15-16 లక్షల మంది కూడా కాదు కదా, 15 లక్షల మంది కూడా. అది కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు? అగ్రకులాల్లో ఉన్న సంపన్నులు లెక్కలు చెప్పలేదు అన్నాడు. కొంతమంది దోర్లకు తాళాలు ఉన్నాయి అన్నారు. 16 లక్షల మంది లెక్క కాదిడా, దాదాపు నీకు 70-80 లక్షల మంది లెక్క తప్పుడు చూపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 6 లక్షల మందో 7 లక్షల మందో సమస్య కాదు. వాళ్ళు చెప్పే 3.5% సమస్యనే కాదు. ఇప్పుడు గతంలో పూర్తికి 100కు 100% చేసిన రిపోర్ట్ అయితే ఉంది కదా 2014లో కుటుంబ సర్వే, ఎస్కేఎస్ సర్వే ఉంది, ఒకటే రోజులో చేసారు. 100 గల్ఫ్లో ఉన్న ప్రపంచ దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి తెలంగాణలో సర్వేలో పాల్గొన్నాడు. మళ్ళీ మీకు ఎందుకు సాధ్యం కాలేకపోయింది? మేము చేసేటప్పుడే చెప్పినాం, దీనికి ఒక సమగ్రమైన కమిటీ వేయాలి, ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ లెక్కలో చెప్పాలి. ఇప్పుడు నిజంగా మీరు నిన్న మంత్రి గారు కానీ లేదా మిగతా పెద్దలు కానీ మాట్లాడినప్పుడు మేము ఈరోజు సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12,200 గ్రామాలు ఉన్నాయి.
ఏ గ్రామంలోనైనా మీరు ఈ లెక్కలు బయట పెట్టే దమ్ము మీకుందా? ఇవ్వండి. మేము పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు మీరు? పబ్లిక్ డొమైన్లో ఏ కులం ఎంత ఉంది, ఏ గ్రామంలో ఎంత ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో కావ్య గారు ఏ రాష్ట్రానికి పోయినా 60% బీసీలు ఉంటారు. ఏ ఊరికి పోయినా పోదాం రండి, మనం కెమెరా తీసుకొని పోదాం, ఏ ఊరిలో బీసీ జనాభా తక్కువ ఉందో చూద్దాం. వీళ్ళు చెప్పిన 46% చాలా తప్పు లెక్కలు. హిందూ బీసీలు దాదాపు 56% ఉన్నారు. దానికి ఈ ముస్లిం బీసీలను కలిపితే దాదాపు 65 నుంచి 67% బీసీలు ఉంటారు. అది న్యాయమైన లెక్క. కానీ మీరు 46 తీసుకొచ్చి 52% ఉంటారు. ఓసీలు మాత్రం అనూహ్యంగా ఈ 10 సంవత్సరాల్లో 15% వస్తారంటే ఏ విధంగా వస్తారు వాళ్ళు? మిగిలిన కులాలని తగ్గి ఓసీలు ఎట్టుకెళ్ళి పుట్టుకొచ్చారు. పోనీ రాష్ట్ర జనాభా తీసుకున్న ఫర్టిలిటీ రేట్ ఎంకైనా తక్కువ ఉందా? ఫర్టిలిటీ రేటు ఇప్పుడు జనన మరణ ధృవీకరణ తీసుకుంటే వాళ్ళ దగ్గర పోతే ఉన్నాయి, సెన్సెస్ ఉన్నాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెన్సెస్ ఉన్నాయి. గతంలో సెన్సెస్ తీసిన దానికన్నా ఇప్పుడు 60 లక్షల మంది ఎడిపోయారు, ఏడికి వారిపోయారు. అంటే మీరు తీసిందే లెక్కలు తప్పు. ఇంకోటి, ఈ జానారెడ్డి అయినా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, మాజీ మంత్రి. ఆయనకు పనేం ఉండదు. ఎట్లా బీసీలను అణచివేయాలి, ఎట్లా వేరే వాళ్ళను వర్గాలను తప్పుడు దోవ పట్టేయడమే తప్పని. సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో బీసీ దాని మీద సమైక్య జరుగుతాడు. ఆయనకేం పని అండి? ముఖ్యమంత్రి గారి పక్కన ఎట్లా కూర్చుండు? ఏ హోదాతో కూర్చుండు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి ప్రజలకు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది ప్రజాపాలన కాదు, మోసపాలన, దుర్మార్గమైన పాలన, బీసీలను వంచే పాలన. ఎందుకంటే జానారెడ్డి గారు కూర్చొని గతంలో కూడా సర్పంచ్ రిజర్వేషన్ల మీద కోర్టుకు పోయి అన్యాయంగా అక్రమంగా సర్పంచ్ రిజర్వేషన్ తగ్గించిన దాంట్లో జానారెడ్డి గారు క్రియాశీలకంగా పనిచేశారు. నేడు అట్లనే చేస్తుండగా లెక్కలను. ఎందుకంటే దీని వెనుక ముఖ్య కారణం ఏంటంటే అగ్రకులాలలో ఉన్న పేదలకు పేరు మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% వచ్చింది. వారి లెక్కలకు ఇప్పుడు ఈ లెక్కలు తీస్తే నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు వెళ్తే, ఎక్స్రే ద్వారా వెళ్తే వారి రిజర్వేషన్ ఎక్కడైతే తగ్గుతుందో అని చెప్పి. ఎందుకంటే మీరు చూస్తే గతంలో టీచర్ నియామకాలు కావచ్చు, కానిస్టేబుల్ నియామకాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల కన్నా 3-4 మార్కులు తక్కువ వచ్చిన ఓసీలకు వచ్చింది. పేద ఓసీల మీద మాకు పగలేదు, పేద ఓసీలకు రావాల్సిందే అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము పెట్టించిన ఘనత. కేసీఆర్ చేసిన సర్వే కరెక్ట్ ఉంది, రేవంత్ రెడ్డి చేసిన సర్వే తప్పు ఉందంటారా? కేసీఆర్ చేసిన సర్వేనా లేకపోతే గతంలో 2011లో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేనా? తప్పు ఒప్పులు పక్కకి పెడితే సరే, ఒకవేళ నిజమే అనుకుందాం, ఆ రెండు కూడా నిజమైనప్పుడు జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇప్పుడు ఈ సర్వేలో ఒకటే చిన్న లాజిక్, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే కేసీఆర్ గారు చేసిరు. సరే, కులాల లెక్కలు పక్కకు పెడదాం, కనీసం రాష్ట్ర జనాభానైనా కరెక్ట్ తీసిండు కదా ఆయన. పోనీ దేశంలో జరిగిన సర్వే ప్రకారం కూడా కరెక్ట్ తీసిరు కదా. ఇప్పుడు మన దగ్గర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే తీసింది కదా, కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు తీసిన కుటుంబాల కన్నా కూడా ఇప్పుడు 19,000 కుటుంబాలు కానీ 19 లక్షల కుటుంబాలు కనిపిస్తలేవు. మరి ఏడికి మిస్ అయ్యారు? రాష్ట్ర సిఎస్ గారికి, డీజీపీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మా మిస్ అయిన 21 లక్షల బీసీ ప్రజలను వెతికొచ్చే బాధ్యత మీదే. కేసీఆర్ గారు చేసిన సర్వే ఏంటంటే ఆధారాలు బయట పెట్టలేదు, అయినా కానీ ఈ పోర్టల్లో వారి క్లియర్గా గవర్నమెంట్ పోర్టల్లోనే ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు టిల్ టుడే గవర్నమెంట్ పోర్టల్లో ఈ లెక్కలు ఉన్నాయి. 2014 జరిగిన సర్వే రిపోర్టు, 2024 సర్వే రిపోర్టు కూడా మీరు పెడతా అంటున్నారు కదా. అప్పటికని ఇప్పుడు జనాభా తగ్గుతారా? ఎక్కడైనా తగ్గిర్రా? తగ్గలేదు కదా. మీరు ఇంత తప్పుడుతో ఎందుకు పట్టిస్తారు? ఎవరి కోసం? ఏ ఉద్దేశం, ఏ దురుద్దేశం ఉంది మీ వెనుక? అంటే బీసీలు రాజకీయంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, అదేవిధంగా సామాజిక విలువ ముందుకు రావద్దు, రాజకీయంగా ముందుకు వస్తున్నారు. రేపు పొద్దున మీ కుర్చీలకు ఏడేసరి పెడతారో, మీ రాజకీయ కిరీటాలు పడిపోతాయా అని చెప్పి దుర్మార్గపు లెక్కలు చేసిరు. రాహుల్ గాంధీ గారికి నిన్నగాక మొన్న బీహార్ రాష్ట్రంలో వెళ్ళి ఇక లెక్కలు చక్కగా తీయాలి అంటాడు. ఈడేమో మంచి తీసినారు. అసలు దొంగలు నీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు కూడా మాటలు నమ్మినాం. కానీ ఈ సర్వే చేసిన తర్వాత వారు కనీసం ఒక్కరోజు కూడా దీని మీద సమీక్షించలేదు. ఒకవైపు పార్లమెంట్లో పోయి మోడీని తిడుతున్నాడు, అదేవిధంగా ప్రతిపక్షాలను తిడుతున్నాడు. మేము నమ్మి మోసపోయినాం, కానీ ఇంత దుర్మార్గపు చర్యలు చేస్తారు వీళ్ళు. నమ్మించి తడిపడుతో గొంతుకు వస్తారు అనుకోలేదు. అయితే ఇప్పుడుండే సర్వే రిపోర్ట్లో కూడా దాదాపు 46.8 అని 47 వరకు కూడా బీసీలకు ఉంది అన్నప్పుడు, సో ఇదే డాటా ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేస్తే ఇబ్బంది ఏంది? బీసీలకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆ విధంగా చేయలేరు వీళ్ళు. ఎందుకంటే చేసిన క్రమంలో కూడా మేము 56% అంటే 46% అంటే ఫస్ట్ ఈ 16% లెక్క తేలాలి కదా. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఒక బీసీ పిల్లగానికి, బీసీ అమ్మాయికి ఉద్యోగం రాదు. మీరు అనుకుంటే తల్లిదండ్రులు భావించవచ్చు, అరే నా కొడుకు కోచింగ్ సెంటర్లో వేసినా 1000 ఖర్చు పెట్టి ఉద్యోగం ఎందుకు వస్తలేదంటే ఈ 10% అక్రమ రిజర్వేషన్ వల్లనే బీసీ పిల్లలకు ఉద్యోగం వస్తలేదు. ఒక జాబుకు 10 పోస్టులు ఉంటే 6 మంది పోతేనేమో వానికి ఉద్యోగం వస్తుంది. 10 పోస్టులు ఉన్న దగ్గర 100 మంది పోతే ఏడొస్తుంది? ఇప్పటికీ బీసీలకు ఉన్నది అత్యవసర రిజర్వేషన్లే, కేవలం నామమాత్రం రిజర్వేషన్లే. చాలామంది పొరబడుతున్నారు. బీసీలు రిజర్వేషన్ ఎక్కడ కూడా బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తలేరు. ఈరోజు ఓసీలు అనుభవించిన రిజర్వేషన్లు కూడా బీసీలు అనుభవిస్తలేరు. దానికి తోడు ఈ కాంగ్రెస్ కుట్రతో రాబోయే రోజుల్లో బీసీలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రిజర్వేషన్లో అన్యాయం జరుగుతాయి, ఇంకోటి ఈ విద్యా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతాయి, రేపు అడ్మిషన్లలో అన్యాయం జరుగుతుంది,
పొలిటికల్గా మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ 56% ఉంటే రేపు పొద్దున అసెంబ్లీలలో మా లెక్క తెలిస్తే వీళ్ళకి భయం ఏంటంటే, ఎగ్జాంపుల్ కొడంగలే ఉంది కదా, నీ నియోజకవర్గంలో చలోతి ఏ ఊరికి పోదామో చెప్పు, బీసీలు ఎక్కడ తక్కువ ఉందో చూపి, ఏ ఊరిలో 46% ఉందో చూపించేద్దాము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ముఖ్యమంత్రి గారిని నమ్మినాం, విశ్వసించినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు ఓట్లు వేస్తే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఎవరైతే ఓట్లు వేసారో వాని మీదనే తలకాయ మీద కత్తి పెడతామంటే ఇది అన్యాయం, అక్రమం. సో మరి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ తప్పులు చేసిరో దీన్ని ఖచ్చితంగా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. లెక్కలన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో 12,200 గ్రామ పంచాయతీలో ఎక్కడ లెక్కలు తీసో అవన్నీ ఇవ్వాల్సిందే. అదేవిధంగా దీన్ని సరి చేయాలి. ఈ జనాభా లెక్కలు అనేది తప్పుల తడక. ఈ జనాభా లెక్కలను సరి చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం బతకగలుగుతుంది తప్ప ఏమి ఇలాగే చేస్తామంటే మాత్రం మంచి మంచి ప్రభుత్వాలే ఊడిపోయినాయి. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే బెర్లిన్ గోడలు కూలినాయి. మీ ప్రభుత్వమో లెక్క కాదు. ఇదే 2024 ప్రభుత్వమే మీ కాంగ్రెస్ పార్టీకి చివరి ప్రభుత్వం అవుతుంది. ఖచ్చితంగా బీసీ లెక్కలలో అన్యాయం చేసి రాజకీయంగా అన్యాయం చేస్తామంటే మాత్రం బీసీ ప్రజలు మిమ్మల్ని ఊర్లలో కూడా తిరిగి, ఇప్పటికే సంక్షేమ పథకాలలో అన్యాయం జరిగిందని ఊర్లలో మీరు ఒకసారి పొర్రి, మీకు తెలుస్తుంది ఊర్లలో ప్రజలు ఏ విధంగా మీ మీద ఎంత విశ్వసిస్తున్నారు, ఎంత నమ్మకం ఉందో మీరు పొర్రి. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఏ బీసీ ప్రజానీకం కూడా మీ వైపు చూడదు. చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టి మళ్ళీ మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కూడా మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో వేసినాం. మేము రాహుల్ కాంగ్రెస్ అనుకున్నాం కానీ ఇంత మోసపూరిత కాంగ్రెస్ మేము అనుకోలేదు, నమ్మినాం. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఢిల్లీ దాకా కూడా ఉద్యమించి మా లెక్కలను సరి చేసుకోవడం. ఎందుకంటే ఈ లెక్కలు ఓన్లీ కేవలం స్థానిక సంస్థలకు లేదు. స్థానిక సంస్థల్లో నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు 60% గెలుస్తారు. స్థానిక సంస్థల్లో బీసీ నాయకత్వమే విశ్వసిస్తారు ప్రజలు. మేమేమంటున్నాం, మేమెంతో మాకంతా. రాహుల్ గాంధీ అన్నారుగా ఎవరెంత ఉంటారో వాళ్ళకంతా వాటా దక్కాలని. నువ్వు ఆ వాటా దక్కుతుందని దుష్ప్రచారంతోనే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బీసీ లెక్కలకి ఏం సంబంధం అండి? మంత్రిమండలి ఉపసంఘం వేసింది ఎస్సీ వర్గీకరణ మీద. అందులో ఎస్సీ మంత్రి ఉండడు, బీసీ దాని మీద లెక్కలు బీసీ మంత్రి ఉండడు. ఈయన వచ్చి లెక్కలు చెప్తాడు. శ్రీధర్ బాబు గారు మధ్యవర్తిత్వం వహిస్తారు. వేం నరేంద్ర గారి పక్కన ఉండి రాసుకుంటారు. అసలు మీరందరూ వాళ్ళు బీసీ లెక్కలు చెప్పడానికి ప్లానింగ్ కమిషన్ ఏమో బట్టి విక్రమార్క గారి దగ్గర ఉంటుంది. ఈయన వచ్చి పెద్దరికం వహిస్తాడు. కాబట్టి 4-5 ఈ ఎవరైతే ఈ కుట్ర పుడుతారో ఈ కుట్రను ఖచ్చితంగా తెలంగాణ సమాజం పసిగట్టింది. బీసీ సమాజం వదిలిపెట్టదు. కాబట్టి ఖచ్చితంగా నిజాయితీ లెక్కలు తీయాలి. ఇంకోటి ఏం తెలుసా మీకు? అసెంబ్లీ సాక్షిగా ఇవాళ లెక్కలే చెప్తున్నారు కదా, తప్పుడు లెక్కలు చెప్తే చెప్పే కూడా నమ్మరా? తప్పుడు లెక్కలు కదా, తప్పుడు లెక్కలు. గుమ్మడికాయల దొంగ ఓడరా అంటే ఎత్తుకపోయినోడే పక్కన పేరు చూపించినట్టు ఉంది. ఈ లెక్కలే తప్పుడు. ఇది శాస్త్రీయంగా జరగలేదు. ఎక్కడ కూడా వీళ్ళు న్యాయబద్ధంగా చేయలేదు. ప్రముఖుల ఇళ్లకే ఎవరైతే జాతీయ నేషనల్ కమిషన్ చేశారో అదేవిధంగా స్టేట్లో చేసిన వాళ్ళ ఇంటికే పోలే కదా ఇంతవరకు. హైదరాబాద్ సిటీలో 20% కులగణన జరగలేదు, పల్లెలలో జరిగింది. అన్ని రిపోర్ట్లు మీరు బయట పెడతలేరు. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో లిస్ట్ వేస్తే తెలిసిపోతుందిగా ఎవడెంతుంది అనేది. ఏ గ్రామాలలోనూ 60% తక్కువ బీసీలు లేరు కదా. ఇంకోటి వీళ్ళు ఏం చేసారు, ఎంట్రీ చేసేటప్పుడు ఈ స్థానిక సమస్యల ఎలక్షన్ ఎంతసేపు వీళ్ళకి ఏదో విధంగా మభ్యపెట్టాలి లేదా మసిపూసి మారడికాయ చేయాలి, బీసీలను మోసం చేద్దామని మొదటి నుంచి ఉన్నారు. ఒక్క సమీక్షలో కూడా పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. నాకు తెలిసి ఏదో నామ మాత్రమే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఆయన పాల్గొన్న సమావేశాలు. బీసీ మంత్రి గారికి వారు పాల్గొనలేదు, ఎస్సీ మంత్రి ఆయన పాల్గొనలేదు, గిరిజన మంత్రి వాళ్ళు పాల్గొనలేదు. కేవలం నామమాత్రంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టి సర్వే చేసిరు. తర్వాత ఎంట్రీ చేసేటప్పుడు కూడా కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తే, ఎంపీడీఓల మీద ఎంఆర్ఓల మీద ఒత్తిడి తెస్తే కాలేజీ విద్యార్థులను తెచ్చి 25 రూపాయల ఫామ్కి ఇచ్చి నింపిచ్చిరు. ఆడు కొట్టేటోడు ఎస్సీని ఓసీ కొట్టిండు, బీసీని ఓసీ కొట్టిండు, తప్పుల తడకగా చేసిరు. ఇది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పడతలేరు మీరు? ఈరోజు నీ బండికో చాలాన్ పడితే ఆ బండి నెంబర్ ఒక యాప్లో ఎంటర్ చేస్తే ఎంత చాలాన్ ఉంది, ఏడబడ్డది, ఎంత స్పీడ్ పోయినావా, లో పోయినావా, హెల్మెట్ లేదా అనేది తెలుస్తుంది కదా. మళ్ళీ ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు కదా. మన ఆధార్ కార్డు కొడితే మన కులగణన ఉందా లేదా, మన కమ్యూనిటీలో ఎంతమంది, మా ఇంట్లో సంఖ్య వచ్చిందా ఎందుకు నిరూపించాను? కులగణన చేసిన 4వ రోజే తారనాక చౌరస్తాలో నీ పేపర్లు పడతాయి. జూబ్లీ చెక్ పోస్ట్ కాడ కులగణన సర్వే ఫాములు పడతాయి. ఏడ శాస్త్రీయంగా చేసినావు? మేము ఆ రోజే దీని ఒక కమిటీ లేదు, ఒక కమిషన్ లేదు, అసలు వీళ్ళు న్యాయ నిపుణులతో వీళ్ళు ఒక సీరియస్నెస్ లేదు దీని మీద. ఏదో చెప్పిర్రు, చెప్తే నమ్మితే ప్రజలను మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మిమ్మల్ని క్షమించరు బీసీ ప్రజలు. బీసీలు ప్రజలకు ద్రోహం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉన్నది. ఖచ్చితంగా మీరు ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నారు 42% ఎట్లిస్తావు కూడా చెప్పాలి. మేమేదో బిల్లు చేసి కేంద్రం మీద నొక్కుతామంటే ఒకడు ఊకోడు. ఏ విధంగా 42% ఇస్తావో అది చెప్పాలి. అదేవిధంగా దీన్ని ఎట్లా సవరిస్తావో కూడా చెప్పాలి. ఈ దాన్ని ఎవరు నమ్మరు. ఇవి తప్పుడు లెక్కలు. సో ఒకవైపు తప్పుడు లెక్కలు అంటున్నారు, సవరించే పరిస్థితుల్లో ప్రజెంట్ గవర్నమెంట్ అయితే లేదు. మళ్ళీ సో మిగిలిపోయిన సర్వే ఎప్పుడు చేస్తారనే క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారు అసలు? ఖచ్చితంగా బీహార్లో 2వ ఫేజ్ పెట్టిరు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న నితీష్ కుమార్ గారు దాదాపు 117 సార్లు సమీక్షలో పాల్గొన్నారు. పూర్తి యంత్రాంగం కలిసి పనిచేసింది.
నీలాగ ఏదో 45 రోజులలో ఏదో ఎలిమినేటర్లను పెట్టినాము, అంగన్వాడీ టీచర్లను పెట్టినాము, జిహెచ్ఎంసీలో పనిచేసే గ్రూప్ 4 వాళ్ళని తీసుకొచ్చి పని చేయించి ఇష్టం వచ్చినట్టు నింపలే. అటు శాస్త్రీయంగా జరిగిందనే రాహుల్ గాంధీ గారు కాదన్నారు. కాబట్టి ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు సమీక్షించాలి ఇక్కడ ఎంత శాస్త్రీయంగా జరిగిందో లేదనేది. ఖచ్చితంగా రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కావచ్చు, రాబోయే రోజుల్లో కాబట్టి మీ పార్టీ మీరు చేసిన మోసాన్ని ప్రజలలో ఎండగడతాం ఖచ్చితంగా. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కేంద్రానికి తెలుస్తుంది కదా. ఎస్. సో ఇక్కడ ఎవరికి ఏ పదవులు ఇవ్వాలన్నా కూడా డిసైడ్ చేసేది కేంద్రమే, రాహుల్ గాంధీ సర్కారే. మరి అట్లాంటప్పుడు ఈ సర్వే రిపోర్ట్ వాళ్ళ వరకు పోలేదు ఈ అనుకుంటున్నారు. సర్వే రిపోర్టే కాదు, రాష్ట్రంలో జరిగేది రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తారో దానికి పూర్తి భిన్నంగా, అంటే పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఏమన్నా ఇక్కడ మేనేజ్మెంట్ చేసిరో ఏడ మేనేజ్ చేసిరో కానీ రాహుల్ గాంధీ గారు ఇట్లా చూసుకోకనే దేశమంతా ఓడిపోతుంది ఆయన. ఇప్పుడు మేము అనుకుంటున్నాము, ఆయన ఏమన్నాడు, ఎవరెంతమందో వారికి అంత ఇస్తా దక్కాలన్నారు. మంత్రులలో మా వాటా దక్కిందా? స్థానిక సంస్థలు మన అసెంబ్లీ ఎన్నికల్లో మా వాటా దక్కిందా? ఉదయపూర్ డిక్లరేషన్ గొప్పగా చెప్పిరు, పార్లమెంటుకు 2 బీసీలకు ఇస్తున్నారు, 34 సీట్లు ఇవ్వాలి, ఇచ్చిర్రా? 19 సీట్లు ఇచ్చిర్రు. పార్లమెంట్లో 7 సీట్లు ఇవ్వాలి, 3 సీట్లు ఇచ్చిర్రు. అయినా ప్రజలు ఎందుకు నమ్మినామంటే కులగణన చేస్తా అంటుండే కేంద్రం వ్యతిరేకత ఉంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేమెంతో మా వాటా తెలిస్తే మాకు ఆ ప్రాతినిధ్యం దక్కుతుందనే ఆశతోని ప్రజలు చూస్తే నువ్వు దాన్ని కూడా మోసం చేస్తావు కదా. నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 వస్తుందని గతంలో అనేది వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళు స్వయంగా నిరూపించారు. కాబట్టి ఈ పాలన ఎక్కువ రోజులు ఉండదు, ప్రజలు కూడా వీరిని ఖచ్చితంగా తిరస్కరిస్తారు. సరే, ప్రజలు తిరస్కరిస్తారా లేదంటే సత్కారాలు చేస్తారా ఒకసారి పక్కన పెడితే, బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి? మరి సర్వే రిపోర్ట్ అయితే చేతిలోనే ఉంది కదా. ఖచ్చితంగా మేము దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చినాం గతంలో కూడా. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి పొరపాట్లు చేస్తున్నారు. బీహార్లో 27 ప్రశ్నలు అడిగారు, 74 ప్రశ్నలు పెట్టి అనవసరమైన ప్రశ్నలు పెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఆ రోజు గ్రామం తిరిగి చెప్పినాం, బీసీ ప్రజలారా, ఓనా తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, మీరు ఏదనే చెప్పండి, మీ కులం నిజం చెప్పండి, కుటుంబ సభ్యుల వివరాలు నిజం చెప్పండి. ఎందుకంటే ఈరోజు రేపు పొద్దున మనకు జరగబోయే ప్రతి దాంట్లో మన వాటా మనకు దక్కాలంటే మన జనాభా ఉండాలి. మన జనాభా ద్వారానే మనకు దక్కాల్సిన వాటా దక్కుతుందంటే ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఈ 3.5% పాల్గొన్న వాళ్ళు కూడా సంపన్నులు, ఆస్తుల వివరాలు చెప్పనోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు పాల్గొనలే. వీళ్ళు పోనోళ్ళు హైదరాబాద్ గ్రేటర్ సిటీ లాంటి ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ మున్సిపల్లో మిస్ అయినది. వీళ్ళు ఎలిమినేటర్ పోలే కాబట్టి పిలుస్తే కూడా పోని పక్షంలో మిస్ అయినాయి. మిగిలిన ప్రతి గ్రామంలో జరిగింది. 96% జరిగిన సర్వేలు ఎందుకు బయట పెడతలేవు? నువ్వు నీతి నిజాయితీగా చేస్తే రిపోర్ట్ చేతిలోనే ఉంది కదా. ఈ తప్పుడు ధరకు అంటున్నాం కదా, మీరు న్యాయంగా ట్రాన్స్పరెన్సీ ఎక్కడ? ఈ రిపోర్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినది రబ్బర్ పెట్టి రబ్ చేసి వచ్చిన ఎలిమినేటర్ అప్పుడే పెన్సిల్తో రాస్తారు. మేము అడిగినాం ఎందుకమ్మా పెన్సిల్తో రాస్తున్నాం అంటే వీళ్ళు రబ్ చేసుకొని పెన్నుతో కూడా ఎక్కడ రాయలేదు. ప్రతిరోజు ఇప్పుడు ఇంత అత్యాధునిక టెక్నాలజీ వచ్చింది. ఓ స్కూల్ చదివే పిల్లగాని చేత ట్యాబ్ ఉండి మనకి ఏది కావాలో అది ఒత్తుకుంటున్నావు చిన్న పిల్లలు. అసలు నువ్వు ఎలిమినేటర్ ఒక ట్యాబ్ ఎందుకు ఇవ్వలేకపోయినావు? అసలు బడ్జెట్ అంతా ఏం చేసినావు? దానికి పెట్టి 150 కోట్లు ఏం చేసిరు? ఎక్కడ పోయింది ఆ బడ్జెట్ అంతా? నువ్వు డెడికేషన్తో చేయలేదు, కమిషన్ కోసం చేసినట్టు అనిపిస్తుంది మాకు. మరి ఏం చేస్తారు బీసీ సంఘాలు? ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సిన సర్వే వాళ్ళు చేసేసి ఖచ్చితంగా దీన్ని ఏదైతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాటిచ్చారో ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఇది పూర్తి వివరాలు న్యాయంగా వెళ్ళే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా వీరిపైన యుద్ధం చేస్తూనే ఉంటాం. ప్రజలలో వీరి ఏదైతే మోసం చేసో దాన్ని ఎండగడతాం. వారిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. డన్. సో ఇది బీసీ కులగణన ఎప్పుడు వస్తుంది సర్వే రిపోర్ట్ అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా ఒక షాక్ అనే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సో అందులో బీసీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఓసీలు ఎంతున్నారు, ముస్లింలు ఎంతున్నారు, ముస్లిం మైనారిటీలు ఎంతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మనం ఏకంగా తెలంగాణ రాష్ట్ర జనాభానే తగ్గిన పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రంలో జనాభా తగ్గుడు ఏందని అందరూ ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. మరి సర్వే రిపోర్ట్కి సంబంధించి సర్కారు ఏం చేయబోతుంది అనేది చూద్దాం.